చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు స్టూడియోలో ఉన్నారు. భుజంగరావు గారు నమస్తే. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే. నరసింహారెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం, ఉద్యమం నాటు చూసిన దృశ్యాలు నిన్న తెలంగాణలో కనిపించాయి. ఒకే రోజు రాష్ట్రంలో 3 ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్య యత్నం చేయడం అనేది అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలచివేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నరసంపేటలో శంకర్ గౌడ్ గారు అనే ఆర్టీసీ డ్రైవర్తో పాటు ఖమ్మంలో లింగారెడ్డి అనే డ్రైవర్, మరోవైపు నల్గొండలో కూడా మరో డ్రైవర్ రావుల వెంకన్న ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది తీవ్ర స్థాయిలో కలిచివేస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సమ్మె ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు, న్యాయమైన డిమాండ్ల కోసం వారు చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేదనే ఆవేదనతో వారు ఏకంగా ఆత్మ బలిదానాలకు దిగడం అనేది ఎంత బాధాకరం. మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? వాస్తవానికి రాజు గారు, జరిగింది ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి ఎలాంటి ఇది లేకుండా లీగల్ గా సమ్మె చేస్తారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళ చర్చలకు పిలిచి నాదుడు లేడు. మొత్తం బస్సులన్నీ బంద్ అయిపోయినాయి. దాదాపు ఆర్టీసీ రోజుకు దాదాపు 35-40 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యాలకు చేరుస్తుంది. ఈనాడు జరుగుతున్న సమ్మె, అంత న్యాయబద్ధమైన సమ్మెను ఈ ప్రభుత్వము నిర్లక్ష్యంగా, చాలా మోటుగా, అసలు ప్రాణాలకు అంటే కార్మికులు సమ్మె చేస్తుంటే వాళ్ళని పట్టించుకోకపోవడం ద్వారా జరుగుతున్న పరిణామాల క్రమమే ఇవాళ మనకు ఆర్టీసీ కార్మికులు కలత చెంది లాస్ట్కు జీవితాలను ముగించుకుందాము అనే బలవన్ మరణాలకు పాల్పడే విధంగా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాక్షస ప్రభుత్వం ఇది. అసలు రేవంత్ రెడ్డి అంటే ఒక మనిషేనా అని నాకు డౌట్ వస్తుంది. అసలు ఎలాంటి మానవత్వం లేదు. రాష్ట్రంలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు దగ్గరికి ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే, ఒక రాష్ట్రంలో ఉన్నవారు ఎవరైనా ఒక్కరు ప్రభుత్వ ప్రతినిధి, ఒక ఐఏఎస్ కలెక్టర్ ఎవ్వరూ పోలేదు. అలాగే మనం చూసినాము. అంటే నేను ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి నేను చెప్తాను, కానీ అసలు రాష్ట్రంలో మీ ద్వారా, మీ మోసపూరిత వాగ్దానాల ద్వారా మోసపోయిన వర్గాలు ఏవైతున్నాయో, ఆటో కార్మికులు దాదాపు 100 మంది చనిపోయారు. వాళ్ళను మీరు ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం యొక్క అమానవీయ పరిపాలన, అసలు మనుషులుగా చూసేది పోయింది ఈ ప్రభుత్వానికి. ఏమైనా రియల్ ఎస్టేట్, డబ్బులు, కాసులు తప్పితాయి. ఇవాళ ఏంటంటే శంకర్ గౌడ్ గారు, లింగారెడ్డి గారు, అక్కడే వెంకన్న, వీళ్ళందరూ కూడా ఎంత కలత చెంది ఉండాలి. ఏం కోరుకున్నారండి వాళ్ళు? జీవితాన్ని పనంగా పెట్టి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే స్థితికి ఒక కార్మికుడు వచ్చినాడంటే ఆ కార్మికులకు ఎంత బాధ ఉండాలి. సమ్మె చేస్తుంటే మీరు ప్రైవేట్ వాళ్ళని పెట్టి బస్సులు నడుపుతుంటే ఇలా ఎన్నో బస్సులు యాక్సిడెంట్లకు గురై ప్రయాణికులు అల్లకల్లోలమయ్యే పరిస్థితి వస్తుంది. ఏంటి సమ్మెకు మూలమైంది? రాజు గారు ఏం చేసినారు? వాళ్ళు ఏం కొత్తమ్మ కోరికలు కోరినారండి? మీరు ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2023 అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో కార్మికుల్ని ప్రభుత్వ స్థాయి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో బయట తీసినారు. విలీన మీద కసరత్తు అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకొకటి, ఇప్పుడు కార్మికులు కోరుతున్నది ఏంటంటే, ఇప్పుడు నేను చదివినిపిస్తాను. మీ అభయహస్తము మేనిఫెస్టోలో 27వ పేజీలో 14వ ఐటమ్గా ఆర్టీసీ సిబ్బంది సంక్షేమము అని ఒక హెడ్డింగ్ పెట్టించినారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRC బకాయిలను వెంటనే చెల్లిస్తాం. ఇది మొదటి పాయింట్ వాళ్ళు చెప్పింది మేనిఫెస్టోలో. వచ్చే PRC పరిధిలోకి TSRTC కార్మికులను కూడా చేరుస్తాము. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే PRC చేస్తున్నారో దాంట్లో కార్మికులను కూడా చేరుస్తాము. మూడోది, మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలను కల్పిస్తాం. ఇది 4వ హామీ. మీ 3వ హామీ. 4వ హామీ, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. 5వ డిమాండ్, చివరిది, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇప్పుడు ఇవి కాక నేను అనేది, ఈ 5 హామీలు మీరేవైతే అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళని మోసం చేస్తున్నారన్నది స్పష్టంగా తెలియదు. ఇవి కాక వాళ్ళ ఒక డిమాండ్ దాంట్లో ఏమన్నా ఉందా అంటే వాళ్ళ సమ్మెలో వాళ్ళు పెట్టిన 32 అంశాలలో వాళ్ళు పెట్టిన దాంట్లో ప్రధానమైన డిమాండ్లు, మీరు ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీలే వాళ్ళు ఇవాళ అమలు చేయమని అడుగుతున్నారు. ఓఎన్ఆర్ గారు ఒక్క నిమిషం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు కమలాకర్ గౌడ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కమలాకర్ గౌడ్ గారు, మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీలో ఒకే రోజు ఏకంగా 3 ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు
ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో కలిచివేస్తున్న సందర్భం. అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినప్పటికీ కూడా అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. కమలాకర్ గౌడ్ గారు, మరోసారి కమలాకర్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమలాకర్ గౌడ్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన సంఘటన. దాదాపు 3 డ్రైవర్లు ఒకే రోజు ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది అందరినీ బాధ గురి చేస్తున్న విషయం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కార్మికులకు సంబంధించిన సమ్మె కొనసాగుతున్న తరుణంలో జరుగుతున్న సంఘటనలకు ప్రధానంగా కారణం ఏంటంటే ఏమంటారు? ముఖ్యంగా నమస్కారం అండి రామ్ గారు. చాలా శోచనీయమండి. ఆర్టీసీ కార్మికులు ఏ ఉద్యమం చేసినా బలిదానం చేసుకుంటున్నారు. మాకెందుకో చాలా బాధాకరంగా ఉంది. ఈ శంకర్ గౌడ మృతి ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాము. ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి నిరసగానే ఏదైతే కార్మికుల మీద దమనకాండ శాంతియుతంగా మేము ఏదైతే నిరసన తెలియజేస్తున్నామో ఆ నిరసనను మేనేజ్మెంట్ చేయనీయకుండా పోలీసు వాళ్ళ ద్వారా మరి ఉక్కుపాదం మూకి డిపోల నుంచి బయటకు వెళ్ళగొట్టడం, బస్టాండ్ల నుంచి బయటకు వెళ్ళగొట్టడం, అక్కడ ఏదైనా టెంట్లు వేసుకొని నిరసన తెలియజేయమంటే టెంట్లు తీసేయడం, అదేవిధంగా టెంట్ సామాన్లు ఎవరైతే టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా మరి మీరు ఇక టెంట్ సామాన్లు ఆర్టీసీ వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వద్దని ఏదైతే నిర్బంధంగా పోలీసు వ్యవస్థ చేస్తుంది దానికి నిరసనగానే మా శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా లింగారెడ్డి గారు ఆయన ఆత్మహత్య ఆయన చేసిండు. ఇక్కడ శంకర్ గౌడ్ మృతి మాత్రం రాత్రి మేము కూడా ఇక్కడ డిఆర్డీ హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది పరామర్శించడం చేయడానికి. చాలా శోచనీయమైనది ఇది. ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని. ఆర్టీసీ కార్మికులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మేము చెప్తున్నాం. మీ వెనుక జేఏసీ ఉంది, మేము అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు శాంతియుతంగా మనం పోరాడదాం. ఈ ఆత్మహత్యలు అనేటివి ఇవి పోయి ప్రాణాలు మనం తీసుకురాలేము కాబట్టి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇలాంటి పోతారని మేమైతే భావించలేదు. సమ్మెలోకి నెట్టింది మీరే. ఇవాళ మా అంతటికి మేము కాదు పోయింది, మీరే సమ్మెలోకి నెట్టడం జరిగింది. ఇవాళ కార్మికుల మీద దమనకాండ ఏదైతే జరుగుతుందో దీన్ని తీవ్రంగా ఆర్టీసీ జేఏసీ ఖండిస్తుందండి. కమలాకర్ గారు, ఇక్కడ మనం చూస్తే వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పటి వరకు కూడా కాకపోవడంపై ఆర్టీసీ కార్మిక లోపంలో ఇలాంటి ఆవేదన కావచ్చు, ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మె నోటీస్ ఇచ్చి చివరికి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కార్మిక లోకం ఏమంటుంది? ప్రధానంగా మేము మా డిమాండ్లు అనేటివి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డిమాండ్లనే అడిగామండి. మేము జేఏసీగా ముందు నుంచి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము అదే అడుగుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వము దాటివేసే ధోరణి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము, అదేవిధంగా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో పట్టించుకోకపోవడము, ఆర్టీసీ కార్మికులు రోజు రోజుకు పని భారాలు పెంచుకుంటూ కార్మికులు ఎవరైనా నాయకులు పోయి అడిగితే వాళ్ళని డిపో ట్రాన్స్ఫర్ చేయడము, లేకుంటే యూనియన్ లేవు మీరు మా ఆఫీసులకి అడుగు పెట్టొద్దని ఈ విధంగా చేయడం వల్లనే ఇవాళ ఆర్టీసీ కార్మికులు విపరీతమైన ఒత్తిడితోటి ఉన్నారు. ఇవాళ ఆవేశంతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. ఎందుకు తెలంగాణ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ఆర్టీసీ కార్మికులు చాలా పెద్ద పాత్ర. మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చిన్నచూపు చూసే పరిస్థితి. ఈ ప్రభుత్వం మరి అన్ని విధాలుగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టించిన అంశాలు ఎందుకు అమలు చేయడం లేదు? మేమేం పాపం చేసినాం ఆర్టీసీ కార్మికులము? ఇక్కడ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సెకండ్ శ్రేణి పౌరులమా, లేకపోతే ఏ విధంగా వీళ్ళు పరిగణిస్తున్నారనే దాని మీద కార్మికులు ఈ మధ్యలో మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే వైఖరి అవలంబిస్తుందో దాన్ని తీవ్రంగా గర్హించారు కార్మికులందరూ కూడా. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎందుకు చర్చలకు పిలువరు? ఎందుకు చర్చలకు ఆహ్వానించి మరి మాట్లాడరు? సమస్య మీద ఎందుకు వీళ్ళు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ అనేది ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఈ సమస్య ఉన్నదో దీనిని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇవాళ జీర్ణించుకోకలేకనే ఈ విధమైన ఈ ఆత్మహత్యలకు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, మహిళా కండక్టర్ కూడా ఎక్కడ చూసినాం ఇవాళ ఆమె కూడా సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి. ఇంకోటి పోలీసు వాళ్ళకు కూడా మా ఎండి నాగిరెడ్డి గారు కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి డిపో పరిసరాల ప్రాంతాలకు కూడా రాకుండా. మా బాధ ఏంటంటే
మేము 30-35 సంవత్సరాల సర్వీస్ కలిగిన వ్యక్తులము అదే డిపోలో పనిచేసుకుంటూ కనీసం కొన్ని డిపోలలో మహిళా కండక్టర్లని టాయిలెట్లకు మూకుండా కూడా డిపో ఆవరణలకు రాకుండా చేసిందండి. నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళా కండక్టర్లు డిపో ముందర కూర్చుంటే టాయిలెట్ చేయడానికి ఎక్కడ వెళ్తారండి మహిళా కండక్టర్లు? అక్కింపేట డిపోలో మహిళా డిపో మేనేజర్ ఆమె అక్కింపేట డిపోలో మహిళా డిపో మేనేజర్ అయ్యుండి మహిళలను డిపో లోపలికి టాయిలెట్స్ కూడా అనుమతించలేదండి. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. అంటే మేనేజ్మెంట్ కార్మికుల మీద ఏ విధంగా అణచివేత ధోరణి చేస్తున్నది, నిర్లక్ష్యంగా మమ్మల్ని ఈ విధంగా చేయడం వల్లనే ఇది ఇప్పుడే కాదండి, గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మేము మా కార్మికులకు అందరూ ఈ విధంగా రెచ్చిపోయి ఆవేశాలకు పోయి ఈ ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడుతుందండి. కమలాకర్ గౌడ్ గారు, చాలా కీలకమైన అంశం ఇది. న్యాయమైన హక్కుల కోసం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం అడిగితే తమపై తీవ్రస్థాయిలో నిర్బంధం గురి చేస్తూ ఉన్నారు, తమను తీవ్రస్థాయిలో అణచివేస్తకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కమలాకర్ గౌడ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంతోపాటు కార్మికులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని కూడా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పోరాడి సాధించుకుందాం, హక్కుల సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం తప్ప ఆత్మ బలిదానాలు పరిష్కారం కాదని కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్ఆర్ గారు మనం చూసాం ఇంతకుముందు ఆర్టీసీ జేఏసీ నాయకులు కమలాకర్ గౌడ్ గారితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన కూడా చెప్తా ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల అమలులో మోసం చేయడం వల్లే ఈ స్థాయిలో కార్మిక లోకంలో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది, అందుకోసం ఇలాంటి బలిదానాలు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి, సమ్మె ప్రారంభమైన తర్వాత కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన న్యాయమైన హక్కుల పరిష్కారంలో కనీసం చెల్లడం లేదనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దాదాపు 45 రోజుల ముందు నుంచి ప్రక్రియ మొదలుపెట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారండి? నిన్న క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్లో ఏమన్నా మాట్లాడినారా కార్మికులు దాని గురించి? అసలు ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు, మనం ఏం పెట్టినాము మేనిఫెస్టోలో, వాళ్ళకి ఏంటని సీఎం అన్న కూర్చొని రేవంత్ రెడ్డికి బుద్ధి ఉండాలి కదా, తీసుకొని రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి కదా, వెంటనే పిలవాలి కదా. నాగిరెడ్డి భోగిరెడ్డి వీళ్ళు ఏందండి, మంత్రులు ఏం చేస్తున్నారు, అసలు మీకున్న పని ఏందండి? ఒక్క హామీ అమలు చేయరైతురి. అసలు క్యాబినెట్కి ఉన్న పని ఏంటంటే ఇదే మాకు మా మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, మా మేనిఫెస్టోనే ఖురాను, బైబిల్ అని మీరే చెప్పినగా ఎన్నికల కంటే ముందు అదే అడుగుతున్నారు కార్మికులు. ఇవాళ ఏమడుగుతున్నారు కొత్తగా? ఒక్క డిమాండ్ కూడా ఇంతకు మించి మీరు ఇచ్చిన హామీలకు మించి వేరే లేదు దాంట్లో. ఆ 32 కూడా నేను చదివిన దాంట్లో ప్రధానంగా మీరు ఇచ్చిన 5 డిమాండ్లని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? కేసీఆర్ గారు ఒక జీవో తీసినారు, సమానంగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ఇదని. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నందుకు మీరు, అరే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో పరిపాలనలో నిర్మించిన ఏ వ్యవస్థని మీరు చక్కగా నడపలేకపోతుంది. అందుకే మీద అసమర్థ ప్రభుత్వం అంటున్నాం మేము. ఒట్టిగా అంటే వ్యక్తిగతంగా మాకేం ఏ వ్యవస్థ నడిపారు? 24 గంటలు కరెంట్ ఇస్తే అది పీకలేకపోతుంది. ఇప్పుడు కరెంట్ మొత్తం కట్. ఎక్కడ పల్లెలు పట్టణాలు తేడా లేకుండా, ఏ వర్గం, పారిశ్రామిక వర్గమా అదా ఇదా తేడా లేకుండా వ్యవసాయం అని ప్రతి దాంట్లో ఇలా కరెంటు కట్టింగ్లు, తర్వాత ఫ్లక్చువేషన్స్, తర్వాత ఏమి రైతులకు యూరియా సప్లై చేయలేకపోతుంది. 24 గంటల నీటి వ్యవస్థను ఆయన కేసీఆర్ గారు చేసిపోతే దాన్ని దోషం చేస్తారు. కొత్త హామీల సంగతి దేవుడు ఎరువు. కార్మికులు చచ్చిపోతుంటే కూడా మీరు మాట్లాడకపోతే, ముఖ్యమంత్రి ఎందుకు ఇలా ఢిల్లీ ఆయన పోయేది నాకు చెప్పండి. ఇప్పుడు రేపు ఢిల్లీ పోతున్నారని ఇచ్చారు. ఎన్నిసార్లు పోతారు ఢిల్లీకి? మీరు ఏం చేస్తున్నారు ఢిల్లీ పోయి? ప్రభుత్వ ఖర్చులతోని ప్రజల మీద భారం పడే విధంగా దుబారా చేయను నేనని డైలాగులు కొట్టి ఇవాళ ఎందుకు 69 సార్లు 70 సార్లు ఇవాళ ఢిల్లీకి పోతుంది? ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? ఇలా ఉండి కార్మికులను పిలిపించి మాట్లాడి ఈ ఆత్మహత్యలను బలవన్మరణాలను ఆపండి. బాధ్యత అది, ప్రభుత్వ బాధ్యత అది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా. దయచేసి ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవడం లాంటి చర్యలకు, అట్లాంటి అనూహ్యమైన నిర్ణయాలకు పోకండి. మీ వెనుక టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉండు, కేటీఆర్ ఉండు. మేము కొట్లాడదాం, తప్పకుండా సాధించుకుందాం. ఈ గవర్నమెంట్ మెడలు వంచే విధంగా కొట్లాడాలి. దానికి మీ వెనుక ఎప్పుడైనా ఆల్వేస్ 24 గంటలు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మద్దతు ఉంటుంది. అన్ని నియోజకవర్గాలలో ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పినారు, మీకు మద్దతుగా అన్ని నియోజకవర్గాలలో డిపోల వద్ద మా నాయకులు ఆల్రెడీ అక్కడికి వస్తున్నారు, మీకు సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ
ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, రైట్. ఇట్లాంటి మన ఆత్మహత్య అవసరం లేదు. అవసరమైతే వాళ్ళని రోడ్ల మీదకి లాగాలి, కానీ మనం చేసేవలసిన అవసరం లేదని మరొకసారి వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కార్మికుల లోకానికి. ఎస్, మనం చూస్తా ఉన్నాం కార్మికులు ఎవరు కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి నరసింహారెడ్డి గారు కూడా పిలుపునిస్తున్న సందర్భం. మీరు పోరాటాలు చేసినా మీ ప్రతి పోరాటంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వం మెడలు వంచి న్యాయమైన హక్కుల సాధన కోసం కలిసి పోరాడదాం. కలిసి పోరాడి తెలంగాణని సాధించుకున్నాం. తప్పకుండా మీ హక్కుల సాధన కోసం ఎప్పుడు మీతో పాటు భుజం కలిపి మీతో పాటు కదం తొక్కేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మిక పక్షపాతిగా కార్మికుల హక్కుల సాధన కోసం ఆర్టీసీకి అండగా నిలుస్తుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు మనం నర్సంపేట నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. నిన్న నర్సంపేట డిపో వద్దనే బస్టాండ్ వద్దనే శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్కు ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. దీంతో కార్మిక లోకమంతా కూడా తీవ్ర స్థాయిలో విషాదంలో మునిగిపోయింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఆర్టీసీ కార్మికులే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా. ఎందుకోసమంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు పోషించిన పాత్ర ఒక చారిత్రాత్మకమైన పాత్ర. సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులను వాళ్ళు నిలిపివేయడంతో సమ్మె ఉధృతమై ఏకంగా ఢిల్లీపై ఒత్తిడి పెరిగిన సందర్భం. ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. నర్సంపేట నుంచి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులంతా కూడా అడంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన పోలీసులను వారు వేడుకుంటున్న పరిస్థితి, ప్రభుత్వం తమతో వ్యవహరిస్తున్న తీరుపై వారంతా కూడా మండిపడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి కూడా కాదు. తీసుకుపోయి మళ్ళీ చేయాలి సార్. లేదు సార్, మేము ఊరుకోం సార్. మేము ఊరుకోం సార్. 400 మంది కార్మికులు రెండు మూడు సవాళ్ళు చూస్తారు. 100% చెప్తున్నాయి. 100% మేము అదే చేస్తాం. మేము అదే చేస్తాం. చచ్చిపోవాలి సార్. మేము కూడా చచ్చిపోవాలి చెప్పండి. డిఎం వచ్చింది ఇప్పుడు 3 గంటలకు లోపల కూర్చున్నాడు డిపోలా. ఆయన దగ్గర పోలే, ఇంతవరకు మాట్లాడలేదు. డిఎంతో పోయింది, ఆయన పోయింది. ఇంకోటి పోతే ఇంకోటి ఏమవుతాం. కానీ మేము మాత్రం సత్యాన్ని అక్కడ ఎప్పుడు పని చేసుకున్నాం. సమ్మె అయిపోద్ది. రేపు ప్రజల డ్యూటీలో మాట్లాడుతున్నాం చేస్తున్నాం. ఏం లేదు. మీరంటే ట్రాన్స్ఫర్ ఎక్కువగా పోతారు సార్. మీరు ట్రాన్స్ఫర్ ఎక్కువ ఎస్, మనం చూస్తున్నాం నర్సంపేట నుంచి లైవ్ విజువల్స్. శంకర్ గౌడ్ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు నిన్న ఆత్మహత్య చేసుకున్నారు నర్సంపేటలో. దీంతో పూర్తిగా ఆర్టీసీకి సంబంధించిన పోరాటం కావచ్చు, ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చిన సందర్భం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా వరంగల్ జిల్లా నర్సంపేట అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా అక్కడ ఉద్యమకారులంతా కూడా పోరాటం చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేంద్ర బిందువుగా నిలిచిన నర్సంపేటలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం అనేది అందరినీ తీవ్రస్థాయిలో కలిచివేస్తున్న సందర్భం. అక్కడ పోలీసులతో వారంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులంతా కూడా అక్కడికి చేరుకొని వారంతా కూడా ప్రభుత్వం తమను దారుణంగా వంచింది కాబట్టే కార్మిక లోకమంతా కూడా ఆందోళనలో ఉందని వారంతా పోలీసులతో
చెప్తున్న విషయాలన్నీ చూస్తున్నాం. మహిళా కార్మికులు కూడా చేతులు జోడించి వారి ఆవేదనను వారి బాధను తెలియజేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. భుజంగరావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం చూసాం ఆత్మ బలిదానాలకు సంబంధించిన బాధాకరమైన విషాదకరమైన దృశ్యాలు. అలాంటి దృశ్యాలు మరోసారి ఆవిష్కృతం కావడం అనేది అందరినీ కూడా కలిసివేస్తుంది. ఈ పరిస్థితి ఎందుకోసం వచ్చింది? ఉద్యోగులు కార్మికులు ఈ స్థాయిలో ఆందోళన పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు చాలా విషాదకరమైన రోజు. సమ్మె 3వ రోజుకు చేరుకున్నాం. ఈ ప్రభుత్వానికి చిమ్మగుట్టినట్టనే లేదు. ఉద్యమ కాలంలో ఆర్టీసీ సమ్మె వల్లనే పతాక స్థాయికి చేరిన పరిస్థితి. అంటే కార్మికుల యొక్క ఆందోళన, త్యాగం, సమ్మె వల్లనే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగింది. అలాంటి ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నప్పుడు, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నప్పుడు అనేక రకాలైనటువంటి మరమ్మత్తు చర్యలు నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో చేపట్టినప్పుడు, సరే కొన్ని విషయాల్లో సమ్మెబాట పట్టినప్పుడు ఆనాడు జరిగిన సమ్మెలో సోకాల్డ్ బీజేపీ నాయకులు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనేక వేదికల మీద ముసలిక నీరు గార్చింది కదా. ఆర్టీసీ వాళ్లకు కేసీఆర్ గారు ప్రభుత్వం అన్యాయం చేస్తుందనో, హక్కులు సాధించడానికి ప్రయోజనాలు చేకూర్చడం లేదనో కళ్ళబొల్లి మాటలని చెప్పిండ్రు కదా. నేను సూటిగా ఒకటే ఏమడుగుతున్నా అంటే, మీరు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండ్రు, మీరు ఎగరేసుకొని జనంలో చెప్పడానికి ఇవాళ మీకు ఏం దిక్కైంది? ఉచిత బస్సే దిక్కైంది కదా. ఎవరడినా ఉచిత బస్సు పెట్టినాం అని చెప్పుకుంటున్నారు కదా. 60 లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించినామంటున్నారు కదా. దానిలో ఉన్నటువంటి రియంబర్స్మెంటు దాదాపు 2,942 కోట్లు బకాయి పడ్డటువంటి మాట వాస్తవం కదా. ఇవాళ ఏమంటున్నారు? 9,000 కోట్లు ఆర్టీసీకి సహాయం చేసినామంటున్నారు. ఆర్టీసీ మీరు 9,000 కోట్లు నిధులు సమకూరిస్తే ఇవాళ సమ్మబాట ఎందుకు పడతారు? ఆర్టీసీని నష్టాల బాటల నుంచి గడ్డెక్కించడానికి ఆనాడు తన మేధస్సును ఉపయోగించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే కార్గో సర్వీసెస్ని ప్రారంభించారు. ఆ కార్గో సర్వీసెస్ ఇవాళ లాభాల బాటలో నడుస్తున్నాయి. దాని లాభాలు తెచ్చిపెడుతుంది. ఇవాళ ఏమడిగారు? పిఆర్సీ పెండింగ్ ఉంది, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, ప్రైవేటు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చి ప్రైవేటు పరం చేయకండి, మా బతుకులు రోడ్డు మీద పడేయకండి, ప్రైవేటైజేషన్ చేయకండి అనే కదా వాళ్ళు కోరింది. అంటే సహజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ వాళ్ళు అడిగి అనేకసార్లు మీతో చర్చించి మీ దగ్గర ఉపయోగం లేకపోవడం వల్ల సమ్మె నోటీసు నిబంధనలకు అనుసరించి కార్మిక చట్టాల ప్రకారం మీకు సమ్మె నోటీసు ఇస్తే ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం సోయి లేదా? ముఖ్యమంత్రికి లేదు, కార్మిక మంత్రి పొన్నం ప్రభాకర్కు లేదు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ చర్చలో ప్రస్తావన ఏం చేసిందండి? చర్చ జరిగిందా కనీసం? ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టబోతా ఉన్నారు, మనము బొక్కబోర్లా పడ్డట్టు అవుతుంది, నవ్వుల పాలైపోతాం, ఉచిత బస్సును నడిపిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల త్యాగాన్ని అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కనీస కోరికలు తీర్చాలనేటువంటి కనీస చర్చ జరిగిందా? మీరు ఏం చర్చ చేసిరు నిన్న? ఏమైనా కాళేశ్వరంలో ఇంకా హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఎట్లా ఇరికిద్దాం, ఎట్లా బదనాం చేద్దాం, ఎట్లా బ్లేమ్ చేద్దాం, అదే కదా. నీళ్ళు ఇస్తేమా కేసీఆర్ గారికి పేరు వస్తుంది. మీరు ఇలా చర్చించాల్సింది. భూముల కబ్జాలు, అన్యాక్రాంతాలు, అవినీతులు, అక్రమాలు ఇవే. ఎవరు చక్కకుందరండి? తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె, ఆశా వర్కర్లు సమ్మె, నిన్న ఆర్టిజన్స్ సమ్మె. ఎవరిని వల్కరించారు? ఎవరికి మీరు స్వాతంత్రం చేకూర్చారు? ఈ ప్రభుత్వానికి కనీస సోయిలైనందువల్లనే ఈ సమ్మె లోపల చమురు నింపాలనేటువంటి గొప్ప త్యాగం చేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా పురుగుల మందు తాగి లింగారెడ్డి గారు, అక్కడ ఇంకొక వెంకన్న గారు, అంటే చివరికి వాళ్ళ ప్రాణాలు సైతం బలిచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆత్మ బలిదానాలు అవసరం వస్తాయని అనుకున్నామండి మనం? ఈ కర్మ ఏర్పడుతుంది అనుకున్నామా? ఈ గతి పట్టించింది, కర్మ పట్టించింది మీరే కదా. ప్రభుత్వమే చేసినటువంటి హత్యగా భావించాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం మొండి వైఖరి, నిరంకుశ వైఖరి వల్ల ముఖ్యమంత్రి, కార్మిక మంత్రి, క్యాబినెట్ యొక్క ఒక మొండి వైఖరి వల్లనే మీరు బలి తీసుకుంటున్నారు. ఆ కుటుంబానికి, సభ్య సమాజానికి, పౌర సమాజానికి మీరు నేరస్తులుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకునేటువంటి అవసరం, సందర్భం అతి త్వరలో రాబోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాలిపోతున్న ప్రాణాలు నిలబెట్టాలంటే, ఆర్టీసీని బతికించాలంటే కనీసం చర్చించండి, పిలవండి, మాట్లాడండి. రైట్. ఎస్, మనం చూస్తున్నాం
భుజంగరావు గారు చెప్పినట్టుగా పూర్తిగా ఆర్టీసీ కార్మికులతో కనీసం చర్చలు కూడా జరపట్లేదు. వారి న్యాయమైన హక్కుల సాధన కోసం, పరిష్కారం కోసం కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడట్లేదు. అందుకోసమే కార్మిక లోకంలో ఇంత ఆవేదన ఉందని భుజంగరావు గారు చెప్తున్నారు. మరోవైపు మనం నర్సంపేటలోని ముత్తూజీపేట గ్రామం నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని అక్కడికి తరలించారు. అర్ధరాత్రి డిఆర్డీఓ అపోలో దగ్గర ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన కూతురు నివాసం వద్దకు ఆయన మృతదేహాన్ని తరలించారు. అక్కడ వారంతా కూడా పోలీసులను వేడుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. అంత్యక్రియలకు సంబంధించిన దాంట్లో వారందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం కావచ్చు, వారి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో వారందరూ కూడా ఏ రకంగా ఆవేదనతో ఉన్నారు, ఏ రకంగా ఆందోళనతో ఉన్నారు అవన్నీ కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి లైవ్లో చూద్దాం వారు ఏమంటున్నారు. అలాంటి ఏం జరగదు సార్. గవర్నమెంట్ తస్తారని చెప్పారు. డెడ్ బాడీని కూడా కనీసం డిపో ఆవరణకు తీసుకెళ్ళడం దయచేసి అంటున్నాం. అందరిలో కాదు ఆర్టీసీ కార్మికులు మేము మంచిగా మీ మాట వింటాం. మేము అన్ని కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సార్. పదే నిమిషాలు సార్, 10 నిమిషాలు. అంబులెన్స్ కూడా తీసకండి, మీరు అంబులెన్స్ కూడా దింపకండి సార్. 10 నిమిషాలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సహకరిస్తాం సార్. సీఏ గారు సహకరిస్తానికి మాటిస్తున్నాం. ప్రాణం కోల్పోయింది. మీతో మాకు పంచాయతీ లేదు సార్. 5 పైసలు కంటిన్యూ చేయండి తీసుకపోయి పట్టుకొని వస్తారు అంతే. రైట్, మనం చూస్తూ ఉన్నాం ముత్తోజీపేట, నర్సంపేటలోని ముత్తోజీపేటలోని కూతురు నివాసం వద్ద శంకర్ గౌడ్ కూతురు నివాసం వద్దకు శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ముందు వారు మృతదేహంతో నివాళులర్పించాలి, డిపో వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఆత్మకన్నా కనీసం శాంతి చేకూరుతుందని చెప్పేసి కార్మిక లోకమంతా కూడా వేడుకుంటా ఉన్నారు. అక్కడ కూతురు కావచ్చు, ఇతర మహిళలు కూడా అక్కడ వేడుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు అందుకు సమ్మతించడం లేదు, అనుమతించకపోవడంతో వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్న సందర్భం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా ప్రభుత్వం ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడిందని వారంతా కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. కనీసం ప్రాణత్యాగం చేసిన కార్మికుడి మృతదేహాన్ని ఆర్టీసీ డిపో వద్దకు కూడా తీసుకెళ్లే అవకాశం కల్పించారని చెప్పేసి వారంతా కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా షాక్లో ఉంది. ఈరోజు ఒకే రోజు ఏకంగా 3 ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఏకంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై మోసిన ఆర్టీసీ డ్రైవర్లు ఈరోజు ఆత్మ బలిదానాలకు పాల్పడడం, అందులో శంకర్ గౌడ్ గారు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం అనేది అందరినీ కూడా తీవ్రస్థాయిలో మనోవేదనకు గురి చేస్తోంది, కలిచివేస్తోంది. అందరిలో కూడా విషాదంలో నింపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నర్సంపేట నుంచి లైవ్ విజువల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఒక నిండు ప్రాణం బలైనప్పటికీ కూడా వారు కనీసం ప్రభుత్వంలో చెరలం లేదని చెప్పేసి మండిపడుతున్న అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు మనం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా కూడా కార్మిక లోకం, ఆర్టీసీ కార్మిక లోకం అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతిలో ఉన్న పరిస్థితి, షాక్లో ఉన్న సందర్భం. సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేదు. 3 కార్మికులు ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఏకంగా శంకర్ గౌడ్ గారు ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు కూడా కనీస చలనం లేదనే అంశం. దీంతో పాటు నర్సంపేటలో మనం చూస్తున్నాం, నర్సంపేటలోని ముత్తూజీపేటలో కనీసం అంత్యక్రియలకు ముందు ఆయన మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించే అవకాశం కూడా కల్పించట్లేదనే ఆవేదన. ఎట్లా చూడాలి ఈ పరిణామ క్రమాన్ని అంతా కూడా, అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా మనం ఎట్లా చూడాలి? ఈనాడు శంకర్ గౌడ్ గారు ఏదైతే
త్యాగం ఉందో అది ప్రాణత్యాగం చేసుకున్నది అనేది ప్రభుత్వ హత్యగానే నేను భావిస్తున్నాను తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వమే తను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ద్వారా సమ్మె చేసి కలత చెంది మరణానికి పాల్పడ్డటువంటి శంకర్ గౌడ్ హత్య ఇది ప్రభుత్వ హత్యనైనా 100% చెప్తున్నాను. ఈనాడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఆత్మహత్యలు కూడా ప్రభుత్వ హత్యగానే భావించారు. ఇప్పుడు ఎందుకండి ఢిల్లీకి పోవటం? ఇప్పుడు ఇమ్మీడియట్ గా శంకర్ గౌడ్ గారి ఫ్యామిలీకి ఎందుకు హెరాస్మెంట్ ఏంటి? చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా జరగవలసిన కార్యక్రమాలను వారి కుటుంబం కోరుకున్నట్టుగా మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి ఏంటి అడ్డంకేంటి? ఎందుకు కలెక్టర్ చెప్పరు? ఎందుకు ఎస్పీకి చెప్పరు? ఎందుకు వరంగల్ సిపికి చెప్పరు? మీరు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏం చేస్తున్నట్టు అండి? అక్కడ 2 మంత్రులు వరంగల్లో, ఇంకా సురేఖ గారు, తర్వాత వారు సీతక్క గారు, మీరు ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళరు, మాట్లాడరు. అక్కడికి పోయి మాట్లాడాలి వాళ్ళ కుటుంబ సభ్యులతో. అంటే ప్రభుత్వం వైఖరి చాలా కఠినంగా, రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి చావు భాష కోరుకొని కావాలని కోరుకుంటున్నాడు, ఇవాళ అట్లాంటి చావులు జరుగుతుంటే కూడా మాట్లాడకుండా ఉండటం అనేది ఈ ప్రజాస్వామ్య పరిపాలన కాదు. ఇది మోసపూరితమైన కాంగ్రెస్ పరిపాలనలో గత 2.5 సంవత్సరాలుగా అనేక ఆత్మహత్యలు, బలవన్ మరణాలు మనం చూస్తున్నాం అన్ని వర్గాలని. కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇది సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిపోయింది, అన్ని వర్గాలను మోసం చేసింది, అందరినీ ఇలా చావు కోరుకుంటున్న రేవంత్ రెడ్డి అని మనకు అర్థమవుతుంది. ఈనాడు చనిపోతే కూడా గౌరవప్రదంగా అతన్ని చూసుకోవడానికి డిపో దగ్గర తీసుకపోతే మీకు వచ్చేది ఏంటంటే ఏ ఉద్రిక్తతలు ఉన్నాయి? మీ హామీల మోసం వల్ల జరిగిన మరణం కదా ఇది. ఇమ్మీడియట్ గా అక్కడికి వరంగల్ మంత్రులు వెళ్ళాలి, ఇమ్మీడియట్ గా కార్మిక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పోవాలి, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి, వారికి సంబంధించిన ఇమ్మీడియట్ గా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమంజసమైన న్యాయబద్ధమైన అన్ని డిమాండ్లు కూడా నెరవేర్చాలి, దానికి ఒక కార్యాచరణ ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా. తెలంగాణ యావత్ లోకం నేను కూడా అంటున్నాను, ఇలా కోదండరామ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా ఎక్కడున్నారు కోదండరామ్ గారు? కార్మికులు చనిపోతుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు మాట్లాడరా మేధావులు? ఆకునూరి మురళి గారు ఎడిపోయినారండి, విశ్వేశ్వరరావు గారు ఎక్కడున్నారు? మీరు మీకు ఇచ్చిన చిన్న ప్రభుత్వం నుంచి వచ్చిన ఏది పదవుల కోసం ఇవాళ పదవులు విప్పకుండా మీరు ఉండటం ఇది న్యాయమేనా? మీరు చదువుకున్న చదువుకు అర్థం ఉందా ఇది? అరే నిరుద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి ఆడపిల్లలను జుట్టు పట్టుకొని లాగి కొడుతుంటే కూడా ఈ మేధావులు మాట్లాడరు. రైతులు చనిపోతే ఒక్క రైతు దగ్గర పోయి మీరు మాట్లాడరు. ఏంటి వైఖరి ఏంటి? ఇలా తెలంగాణ మేధావులు మీరు ఎటువైపు ఉన్నారని నేను అడుగుతున్నా. రాక్షస పరిపాలన జరుగుతుంటే, కార్మికులు చనిపోతుంటే, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైన సమ్మె కాదంటారా కోదండరామ్ గారు? చట్టబద్ధమైన సమ్మె కాదా అండి ఆర్టీసీ కార్మికులు చేసేది? సమ్మె హక్కు లేదా? కార్మికులకు నోటీసులు ఇచ్చి చేస్తున్న సమ్మెను మీరు ఎందుకు సమర్థించరు? ఇయ్యాల ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేరు? మీ ఎమ్మెల్సీ కోసమేనా అని నేను అడుగుతున్నాను. ఇది మేధావులకు తగదిది. ప్రజలు తమ యొక్క హక్కుల కోసము మోసపోయిన హామీలను అమలు చేయమని కొట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది మేధావులు, సూడో మేధావులు ఈ విధంగా మౌనం వహించడం అనేది తగదు ప్రజాస్వామ్యంలో. మీకు కూడా మీ మీద కూడా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేధావులందరికీ కూడా. మనం చూస్తున్నాం మేధావులంతా ఇక్కడ పోయారని చెప్పేసి నరసింహారెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో అనేక త్యాగాలు చేసిన ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఈ రకంగా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే, ఏకంగా ఆత్మ బలిదానాలకు కూడా పాల్పడుతూ ఉంటే ఎందుకు వీరు మాట్లాడలేదు, ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు నర్సంపేట నుంచి లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అక్కడికి చేరుకున్నారు. ముత్తోజీపేటకు చేరుకొని శంకర్ గౌడ్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. దాంతోపాటు పోలీసులతో కూడా వారు మాట్లాడారు. కార్మికులు కోరుతున్నట్టు కనీసం 10 నిమిషాలు ఆయన మృతదేహాన్ని ఆర్టీసీ డిపో వద్దకు, బస్టాండ్ వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి కూడా బీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్ గారిని పరామర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు 80-85% కాలిన గాయాలతో తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ గారిని అక్కడికి వెళ్ళి పరామర్శించారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు. అలాగే నిన్న నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వీరంతా వెళ్ళి పరామర్శించిన సందర్భం. అక్కడ మాట్లాడడంతో పాటు ఆయన పరిస్థితి బాలేదు, తీవ్ర స్థాయిలో ఆయన ప్రాణాపాయం ఉంది, వెంటనే హైదరాబాద్కు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి వారంతా కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి మేరకే హైదరాబాద్కు తరలించారు.
దాని తర్వాత డిఆర్డీఓ అపోలోకి తరలించారు. కానీ అప్పటికే 80-85% గాయాలు ఉండడంతో ఆయన అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో కన్నుమూశారు. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అక్కడే కార్మిక లోకంతో ఆర్టీసీ కార్మికులతో కలిసి ఈ మొత్తం బాధాకరమైన సంఘటన నేపథ్యంలో కార్మికుల్లో మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మికులకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు మనోస్థైర్యాన్ని కోల్పోకూడదు, తప్పకుండా మనం కలిసి పోరాడదాం, కలిసి తమ హక్కులను సాధించుకుందాం, ప్రభుత్వం మెడలు వంచుదామని చెప్పేసి కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అంత్యక్రియల విషయంలో అలాగే నివాళులు అర్పించే విషయంలో కూడా ప్రభుత్వం అలాగే పోలీసులు అనేక రకాల ఆటంకాలు సృష్టించడంపై పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అక్కడ బీఆర్ఎస్ పక్షాన తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కార్మికులు శాంతియుతంగా తమ సమ్మె చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇప్పటి కూడా కనీసం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నేను కంట్రోల్ తీసుకుంటే ఎంప్లాయీస్ సహకరిస్తాను. నేను ఏమంటున్నానంటే కంట్రోల్ తప్పి ప్రొటెస్ట్ చేయడానికి లేదు. ఈ ఇష్యూలో లేదు. మంచి పని చేస్తామంటే చెప్పే చేస్తాం, చేయమంటే ఏ పద్ధతి చేస్తామంటే నివాళులు ఖచ్చితంగా నివాళులు అర్పించాల్సిందే. అదే ఆత్మశాంతి వేరే ఏం లేదు. నేను కంట్రోల్ తీసుకున్నా నా తప్పే, ఇంకెవరైనా కంట్రోల్ తీసుకున్నా వాళ్ళకి తప్పే. ఆర్టీసీ జాతులు కాదని వాళ్ళ కార్మికులను కాదని ఎక్స్ట్రా యాక్టివిటీ చేయడానికి ఎవరు లేదు. వైలెన్స్ గిలెన్స్ ఇలాంటివి ఉండదు. డిపోలో పెడదాం, నివాళులు అర్పిద్దాం, మళ్ళీ తీసుకొద్దాం, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటాం. మీరే కన్విన్స్ కావడం, మీరే కన్విన్స్ అయితే సమస్య పరిష్కారం. లేకపోతే దిక్కులేని మొదలు పెట్టండి, అర్థం లేకుండా సార్ నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు ఎవరిని అడిగి తీసుకొచ్చి బయటికి, ఎవరిని అడిగి తీసుకోవాలి? ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంది. నాకు తెలియదా సార్, నాకు తెలియదా సార్, నాకు తెలియదా సార్. రాత్రి నుంచి రాత్రి నిద్రపోలే, అరగంట కూడా నిద్రపోలే. రాత్రి జరిగే మొత్తం డ్రామా తెలుసు మాకు. మనకు కావాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా నేను 7 గంటలకు ఏం చేయాలి షిఫ్ట్ అయ్యాను సార్. 7 గంటలు నేనే క్లియర్ చేసి పొద్దున 7 గంటలకు శవం పోస్ట్ మార్టం అవుతుంది, శవం ఈడుకొస్తా సార్. 12 గంటలలో ఎంజిఓ నుంచి మనిషి పేషెంట్ గా పోతాడు. పొద్దున 7 గంటల వరకు మళ్ళీ 250 కిలోమీటర్ల అటు 250 కిలోమీటర్ల జర్నీ, ట్రీట్మెంట్, అంచనా, దాని పోస్ట్ మార్టం అన్ని అయిపోయి మన బాడీ ఇక్కడికి వచ్చిందంటే మాకు అర్థమైతే కూడా తను నేను అంటున్నాను. ఎంప్లాయీస్ ఉన్నారు మధ్యలో. ఎంప్లాయీస్ లేకుంటే వేరే పద్ధతిలో మనం మాట్లాడుకున్నాం. మీరు అరెస్ట్ చేస్తాం, మేము చేయలేకపోతే అది వేరే విషయం. నేను ఏమంటున్నానంటే దీన్ని ప్రోగ్రెట్ చేయడానికి లేదు, కానీ ఆయన త్యాగం అనేది వృధా కావాలి, ఆత్మశాంతి జరగాలి. మనిషి చివరి మీరేది కదా చనిపోవడానికి రీజన్ ఏంటిది? ఆర్టీసీ డిపో నివాళులు తీసుకోవాలి. ఇంటికి మీరు తీసుకొచ్చింది సార్, మార్చి స్టార్ట్ నేను అంటున్నా. ఆయన డెత్ డిక్లేర్ ఏమని చేయాలి సార్? మన ఆఫీసర్లు చేయాలి, ఆర్టీసీ యాజమాన్యం చేయాలి, ఎండీ గారు చేయాలి, ఇక్కడ ఆర్ఎం చేయాలి, డిపో మేనేజర్ చేయాలి, డీసీపీ ఎల్పీ నగర్ చేయవు సార్. డెత్ డిక్లేర్ చేయవు సార్. డీసీపీ ఎల్పీ నగర్ డెత్ డిక్లేర్ చేయాలి సార్. సమాజానికి 2:30 చనిపోయాడు, పోస్ట్ మార్టం అయిపోయింది, డెడ్ బాడీ రీచ్ అయిందని చెప్పి ప్రకటన చేయాల్సి సార్. మీరు చెప్పండి. ఇప్పుడు వరంగల్ ఎంతోమంది చనిపోతా ఉంటారు కదా, వరంగల్ డీసీపీ గారు చేస్తారా? ఎంత ఘోరమైన పరిస్థితి. నేనేమంటున్నా సార్, మేము చేతిలో మనం చూస్తున్నాం నర్సంపేటలోని ముత్తోజీపేట నుంచి ఇప్పటివరకు లైవ్లో చూసాం. విజువల్స్ అన్నీ కూడా శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని ఆయన కూతురు నివాసం వద్దకు అర్ధరాత్రి ట్రీట్మెంట్ పేరిట హైదరాబాద్ తీసుకెళ్లి కేవలం 12 గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ కనీసం నర్సంపేట డిపో వద్ద, నర్సంపేట బస్టాండ్ వద్ద నివాళులు అర్పించే అవకాశం కూడా కల్పించారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోలీసులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన ప్రాణ త్యాగానికైనా కనీసం విలువనివ్వండి, కనీసం నివాళులు అర్పించే అవకాశం కల్పించండి,
తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమం చేసేందుకు వారంతా కూడా ఆర్టీసీ కార్మిక లోకం అంతా కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కనీసం చివరి కోరికనన్నా మన్నించండి అని చెప్పేసి వారంతా కూడా పోలీసులను కోరుతున్న సందర్భం కనిపిస్తోంది. అక్కడ ఉదయం నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కార్మిక లోకమంతా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా నర్సంపేటలో మరీ ముఖ్యంగా వారంతా షాక్లో ఉన్నారు. శంకర్ గౌడ్ గారు ఏకంగా బస్ డిపో దగ్గర ఉన్న బస్టాండ్ వద్దే ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆయన హైదరాబాద్కు తరలించిన ఆయన ప్రాణాలు కోల్పోవడం అనేది అందరినీ తీవ్రస్థాయిలో విషాదంలో ముంచెత్తిన సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలకు ముందు డిపో ముందు కనీసం నివాళులర్పించే అవకాశం కల్పించే వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కార్మికులంతా కూడా అక్కడ కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీలో ఆత్మహత్యలు అలాగే బలిదానాలకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడం అనేది అందరినీ కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మిక లోకం తమ సమ్మెను ఉధృతం చేస్తున్న పరిస్థితి వైపు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కన్ను మూసిన శంకర్ గౌడ్ గారి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల కంటే ముందు ఆయన మృతదేహానికి కనీసం డిపో వద్ద నివాళులర్పించే అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికులంతా కూడా నర్సంపేటలో ఆందోళన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అక్కడ శంకర్ గౌడ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న సందర్భం. నాడు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన శంకర్ గౌడ్ గారు తమ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడంలో హక్కుల సాధనలో కూడా ముందుండి ప్రాణత్యాగానికి సిద్ధం కావడం అనేది అందరినీ కూడా తీవ్ర బాధకు గురి చేస్తున్న అంశం. నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఓవైపు తెలంగాణలో అనేక రకాల సంక్షోభాలు తెలంగాణను వెంటాడుతూ ఉన్నాయని చెప్పేసి ఇటీవల కేసీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అనేక వర్గాల్లో కూడా చావు డప్పు మోగుతుందనే ఆవేదన కూడా వ్యక్తమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు కావచ్చు, నేతన్నలు, ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆత్మహత్యలు, ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు. ఎట్లా చూడాలి ఈ అంశాలన్నింటినీ, ఈ పరిణామక్రమాన్ని? మోసం చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఏదో ఒకటి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2.5 సంవత్సరాలలో ఒక్క ప్రజాహిత కార్యక్రమాలు చేయకపోగా 6 గ్యారెంటీలు 13 పథకాలు 100 రోజులు అమలని చెప్పి వారే ఒక కాలాన్ని నిర్ణయించుకొని చెప్పిన దాంట్లో మొట్టమొదటగా వాళ్ళు చెప్పింది 6 గ్యారెంటీలు 13 పథకాలకు చట్టబద్ధత కల్పిస్తాము, చట్టం చేస్తాము, ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు తెలంగాణ ప్రజలని చెప్పారు. ఎన్ని శాసనసభ అయిపోయిన ఎన్ని పర్యాయాలు జరిగింది, ఎక్కడ కూడా ఇంతవరకు దానికి చట్టబద్ధత కల్పించకపోగా ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చలేదు. ఏం చేసిందండి? ప్రజల చావు కోరుకునే ప్రభుత్వం కాకపోతే ఇలా ఒకవైపు హైడ్రా అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూల్చి వాళ్ళని మనోవేదన గురి చేసి వాళ్ళని సంక్షోభంలో నెట్టేస్తారు. రైతులకు సంబంధించి యూరియా సప్లై చేయరైతే నీళ్ళు ఇచ్చే సోయి లేదా, విస్తీర్ణం రోజులో తగ్గిపోతుండే, ప్రభుత్వ ఆదాయం తగ్గిందని మీరే చెప్తుండ్రి, మీ ఆదాయాలు పెరుగుతున్నాయి, మీరు ఆర్థికంగా బలవంతులు అవుతున్నారు తప్పితే ప్రజల ఆదాయం పెరగటం లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతుంది, జిఎస్డిపి తగ్గిపోతుంది. ఏం చేస్తున్నట్టు మీ పరిపాలన 2.5 సంవత్సరాల్లో? అన్ని వర్గాల ప్రజలని ఇవాళ మీరు కష్టాలకు గురి చేస్తున్నారు, నష్టాలకు గురి చేస్తున్నారు, రోడ్డున పడవేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈ రకమైన పరిపాలన ప్రజలందరూ కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇవాళ తిరగబడే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరగబోయే అన్ని వర్గాల ప్రజల యొక్క సమీకరణ మొన్న జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ గారు చెప్పినారు. పునరేకీకరణ జరగాలి, మళ్ళీ తెలంగాణ ముందుకు పోవాలంటే మన అందరం కూడా ఏకం కావాలని చెప్పినారు. ఇవాళ అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆస్తులు పెంచుకోవటము, ఢిల్లీకి గులాములుగా ఉండి 70వ ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి పోతున్నాడు. ఒక 70 రూపాయలు కూడా పట్టుకురాలి, అక్కడి నుంచి ఒక నిధులు రాలేదు, అక్కడికి సంబంధించి ఏమీ లేదు. అక్కడ పోయి వాళ్ళ అధిష్టానాన్ని కలవటం తప్పితే వాళ్ళకు నెల పంపే గుడుపుల కోసం తప్పితే ఇక వేరే విధంగా ఎలాంటి ఇది లేదు. ఇక బీజేపీ కూడా ఇక్కడ చోద్యం చూస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారును కాపాడటంలో నిస్సిగ్గుగా ఇవాళ బీజేపీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర పెద్దలు కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ డైరెక్ట్ గానే ఆయనకు రక్షణ కవచంగా నిలిచిన సంఘటనలు మనం లగచర్ల విషయంలో చూసినాం, బాధితుల విషయంలో చూసినాం, అన్నిటిలో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గమనించాలి. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోడ్లెక్కే పరిస్థితి, సమ్మె చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఏకమై ఈ దుష్ట కాంగ్రెస్ పరిపాలనను
అంతం చేసే విధంగా అన్ని కూడా జరుగుతుందని మనం గమనించాలి. మొన్న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభేదానికి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైట్. లక్షలాది మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ లో కూడా సంక్షోభం మొదలైంది. అసలు కాంగ్రెస్ వాళ్ళు, నిజమైన కాంగ్రెస్ వాళ్ళు, తరతరాలుగా కాంగ్రెస్ కు సేవ చేసిన వాళ్ళు ఇవాళ మొత్తం కూడా ఈ అరువు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ మొత్తానికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడేటట్టుగా వాళ్ళు కూడా అంతర్గతంగా అక్కడ సంక్షోభం మొదలైంది. ఈ నాయకుడు చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని వదిలిపోవటము చాలా ఇది సిగ్గులేదని విమర్శిస్తాడు. 40 సంవత్సరాలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండి నువ్వు వచ్చి 4 నెలలు కాలేదు, 40 నెలలు కాలేదు, ఇవాళ ఆయన విమర్శించే స్థాయికి ఈ విధంగా అంటే సీనియర్స్ అందరు వెళ్ళిపోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఇవాళ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇది బీజేపీ రేవంత్ రెడ్డి, ఇలా ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గానీ నడుస్తున్నది బడేబాయ్ చోటేబాయ్ బంధం తప్పితే వేరేది మనకు లేదని స్పష్టంగా అర్థమవుతుంది దీంట్లో. ఎస్, మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడమే కాకుండా కార్మిక లోకానికి వెన్నుపోటు పడవడం, ఆర్టీసీని నిర్వీర్యం చేయడం వల్లే పూర్తిగా కార్మిక లోకంలో ఆందోళన తీవ్ర రూపం దాల్చి చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందనే విషయాన్ని నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా ప్రతి రంగాన్ని కూడా విధ్వంసం చేసి ప్రతి వర్గాన్ని కూడా తీవ్ర సంక్షోభంలో నెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ సర్కార్ పైన మరో పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసనమైందని చెప్పి కూడా నరసింహారెడ్డి గారు పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఇక్కడ భుజంగరావు గారు, మనం చూస్తే తెలంగాణలో అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు 2.5 ఏళ్లలో తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భాలు, అనేక రకాల ఆత్మహత్యలను కూడా తెలంగాణ నేల మరోసారి చూస్తున్న సందర్భం, సమైక్య రాష్ట్రం నాటి సకల దరిద్రాలన్నీ కూడా తెలంగాణను చుట్టుముట్టాయనే ఆవేదన కూడా కనిపిస్తూ ఉంది. అన్నదాతలకు సంబంధించి కావచ్చు, నేతన్నలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, చివరికి గురుకులాల్లో విద్యార్థుల మరణాలను కూడా చూడాల్సిన దయనీయమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. తాజాగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఆత్మ బలిదానాలకు సంబంధించిన దృశ్యాలు కూడా అందరినీ కలిసివేస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి? అన్ని అంశాలు కేవలం ఒక రంగమో ఒక వర్గమో కాకుండా అన్ని వర్గాలను, అన్ని రంగాలను ఈ రకంగా సంక్షోభ ఛాయలు చుట్టుముట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహ చింతనతో, దుష్టబుద్ధితో, స్వార్థ బుద్ధితో ఏర్పడ్డ ప్రభుత్వం. ప్రజలను నమ్మించడంలో సాధ్యమైనన్ని అబద్ధాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, కల్లిబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ముందుకు తీసుకురావడంలో కాంగ్రెస్ పాలకులే కాదు, నాటి స్వయం ప్రకటిత మేధావులు కూడా పనిచేశారు. ఒక ఆయన ఉన్నాడు ఆకునూరు మురళి అని, రేవంత్ భజన చేస్తూ మురళీగానం చేస్తుండే ఆయన. కోదండరామో తలకిందులుగా తపస్సు చేస్తూ నోటికి ప్లాస్టర్ వేసుకొని ఎక్కడ మాట్లాడితే ఎమ్మెల్సీ పదవి ఊడిపోతే ఆయన బతుకుతున్నాడు. నేను అంటున్నా, ఇంత జరుగుతూ ఉంటే, అమానవీయంగిని చర్యలు జరుగుతూ ఉంటే, గురుకుల పాఠశాలల్లో దాదాపుగా 160 మంది పసిప్రాణాలు, పిల్లలు అనేక రకాల అస్వస్థతకు గురై, సరైన భోజనం లేకుండా, వసతులు లేకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై పిట్టల్లా రాలిపోతుంటే చెల్లించదా ఇవి మీ మనసు? కాంగ్రెస్ పాలకులకు పట్టదు, అధిష్టానానికి పట్టదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అనేటువంటి సూడో మేధావులకు పట్టదు. నేతన్నలు నిన్నగాక మొన్న జీవో ఎంఎస్ నెంబర్ 1 ఇచ్చిండు కేసీఆర్ గారు ప్రభుత్వంలో నాడు. విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు నిత్య వస్త్రాలన్నీ కూడా టెస్కో ద్వారా సప్లై చేయాలి, కొనుగోలు చేయాలి, నేతన్నలు బతకాలి, కార్మికులకు ఉపాధి ఉండాలని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా టెండర్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ నుంచి లాగేసి కమిషన్లకు అకృతిపడి చేద్దామంటే హైకోర్టు చెంప చెల్లు అనిపించింది కదా. జియో ఎంఎస్ నెంబర్ 1 లైవ్లోకి తీసుకొచ్చి దాని ద్వారానే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలి, ప్రభుత్వం ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పింది కదా. అది చెప్పపెట్టు కాదా మీకు? గీతననే పాపం చేశారండి. నీరా తీసుకొచ్చి కార్మికులకు ఇది ఇచ్చి చెట్ల పనులు రద్దు చేసి ఎంతో ప్రోత్సాహం చేస్తే మీరు వాళ్ళని కూడా ఆగం చేస్తారు. గొర్రెలు యాదవులను కూడా ఆగం చేస్తారు కదా, బతువు లేకుండా. చేప పిల్లలను బంద్ చేసి మత్స్యకారులను కూడా ఆగం చేస్తారు కదా. రైతన్నలు ఎంతమంది చచ్చిపోయినండి? రైతన్నలు అనేక మంది ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు కదా. సమైక్య రాష్ట్రంలో నాటి రైతన్నల ఆత్మ బలిదానం, గీతన్నల బలిదానం, నేతన్నల బలిదానం ఇలాంటి నిర్లక్ష్యాలకు గురయ్యే కదా తెలంగాణ మొత్తం గోడున ఏడ్చింది. ఆ పరిస్థితి ఉండొద్దనే కదా అన్ని రకాల ఉద్యమాలు చేసి కేసీఆర్ గారి ఒక పొలిటికల్ లెజెండరీ సాగునట్టు తలపెట్టి ఆయన నాయకత్వంలో మనం అందరం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కదా. ఏం మిగిలింది, ఏం ఒరిగింది రాష్ట్రంలో? అక్కడ నరేంద్ర మోడీ కళ్ళల్లో ఆనందం కోసం రాత్రేమో కాంగ్రెస్తో, రాత్రేమో బీజేపీతో ఉంటాడు, పొద్దున్నేమో కాంగ్రెస్తో ఉంటాడు. అదొక పరిస్థితి. ఇక మోసే సంచులు, ఇచ్చే సంచులు, మోసే బ్యాగులు, సంపాదించే డబ్బులు కట్టే మూటలు. దీనికోసమా మీరు? నేను అంటున్నా, ఒక చనిపోయిన శంకర్ గౌడ్ మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి నిరసనకు మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఘోరంగా విఫలమైన
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముఖం చెల్లక మనస్తాపానికి చెంది ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే పౌర సమాజం అంతా కూడా గాంధీ భవన్కి తీసుకుపోయి ప్రదర్శన చేసుకోవడానికి పౌర సమాజం అంతా కూడా పర్మిషన్ ఇస్తుంది, నీ మాదిరిగా వేధించదు, అనుమతిస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారో కార్మికులను కాపాడతారో, రైతులను కాపాడతారో, గీతలను కాపాడతారో, చేసిన తప్పుకు 2 చెంపలు వాయించుకొని సభ్య సమాజం ముందు దోషులుగా నిలబడతారో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో నిమూలంగానే వచ్చింది ఆర్టీసీ సమ్మె అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని అన్నట్టుగా వచ్చింది. మరి నువ్వేం బుద్ధిమంతుడివి? నువ్వు చేస్తున్న పరిస్థితి కూడా అంతే కదా. కొంపలు కొలగొట్టి పగలగొట్టి మొత్తం ఆర్తనాదాలు చేసే విధంగా పేదలందరినీ కూడా గూడు లేకుండా చేస్తున్నావు కదా. బతుకు తెరువు లేదు. అరే బ్రతుకు భారమై భద్రతకు లోపించి చేస్తున్నారు కదా. మీరు అందరి బ్రతుకులను చిత్రం చేస్తున్నారు కదా. ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా భరించాలి? ఒక రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగిగా పౌర సమాజాన్ని చూస్తుంటే మనసు కలిచివేసి కాంగ్రెస్ పాలకుల్లారా సిగ్గు శరం ఉంటే కళ్ళు తెరవండి, బాధ్యత వహించండి. ఇంకా మీకు 2 నెలల టైం ఉంది, కాలం ఉంది. చేసిన తప్పులు సరిదిద్దుకోండి. మీరు వేయాల్సిన దేవతల మీద ఒట్లు కాదు, పొర్లు దండాలు పెట్టి ప్రజల చుట్టూ తిరిగి చెంపలు వాయించుకొని మోకరిల్లి చేసిన తప్పులు క్షమించండి. ఆయన అంటాడు నేను ఓటేస్తా, ప్రతిపక్ష హోదా కూడా మిగిల్చకుండా చేస్తాను. అరే ఉత్త మాటలు చెత్త మాటలు మాట్లాడద్దు, రోత కూతలు గీయద్దు, పనికిరాని మాటలు మాట్లాడద్దు. పనికొచ్చే పని చేయండి, ప్రజల మెప్పు పొందండి, ప్రజల ప్రాణాలు తీయకండి, కార్మికుల ప్రాణాలు తీయకండి. ఎవరు చనిపోయినా, రేతన్న చనిపోయినా, గీతన్న చనిపోయినా, రైతు చనిపోయినా, విద్యార్థి చనిపోయినా, కార్మికుడు చనిపోయిన వారందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. రేపు జరగబోయే నష్టాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత వహించి మూల్యం చెల్లించుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో అంతా మౌనంగా ఉన్నారని. మాలాంటి వాళ్ళ మౌనంగా లేము, నిశ్శబ్ద విప్లవంగా ఉంది. చైతన్యం రగిలిస్తాం, పౌర సమాజాన్ని ప్రతిఘటన వైపు తీసుకొస్తాం. ఖచ్చితంగా స్పందనను మీరు చవిచూసి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పాలకులు సరైన గుణపాఠం వస్తుంది, అలాంటి గుణపాఠం నేర్పుతామని చెప్తా ఉన్నాను. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పే వరకు ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. వచ్చే వరకు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా మరోసారి సంఘటితమై పోరాటాలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టీసీలో రోజు కూడా పరిస్థితులను సంక్షోభంలోకి నెట్టి చివరికి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్కి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేయడం వల్లే ఏకంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా కూడా ఆత్మ బలిదానాలకు 3 డ్రైవర్లు పాల్పడ్డం, అందులో శంకర్ గౌడ్ గారు మరణించడం అనేది అందరినీ కూడా బాధకు గురి చేస్తున్న సందర్భం. నిన్న రాత్రి నుంచి కూడా శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేశారని నర్సంపేట డిపో వద్ద ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారనే విషయం తెలియగానే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హుటాహుటిన ఆ డిపో వద్దకు వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన చికిత్స కోసం వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించాలని ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అక్కడికి తరలించిన తర్వాత కూడా పరిస్థితి విషమించడంతో మరణించిన సందర్భం. ఉదయం నుంచి కూడా పీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడ కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికుల లోకంతో ఆయన చివరి కోరికనన్నా కనీసం మన్నించాలి, ఆర్టీసీ కార్మికులు కోరుతున్న చివరి కోరికనన్నా మన్నించాలని చెప్పేసి కోరుతున్న సందర్భం. డిపో వద్ద ఆయనకు నివాళులర్పించిన తర్వాత మాత్రమే అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు అనుమతించట్లేదు. ఆ కఠిన హృదయాలు కరగడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నర్సంపేటతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు సంఘీభావంగా ఉన్న సందర్భం కూడా కనిపిస్తుంది. వారందరూ కూడా వారి బాధలో వారందరూ కూడా పాలు పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం వారి న్యాయమైన హక్కులను, న్యాయమైన హామీలను నెరవేర్చాలని కోరుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉద్యమం నాటి దృశ్యాలు మరోసారి ఆవిష్కృతమవుతున్న సందర్భం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణలో సాధించుకున్న తర్వాత పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఏకంగా ఆత్మ బలిదానాలకు 3 డ్రైవర్లు సిద్ధం కావడం అనేది అందరినీ కూడా తీవ్ర బాధకు గురి చేస్తోంది, ఆవేదనకు గురి చేస్తోంది. తెలంగాణలో విషాదాన్ని ముంచెత్తుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నర్సంపేటలోని ముత్తేజీపేటకు శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ అంత్యక్రియలకు ముందు ఆర్టీసీ డిపో ముందు నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు కోరుతున్నా, ఆర్టీసీ కార్మిక లోకం విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ పోలీసులు కావచ్చు ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. వారి
కఠిన హృదయం కరగడం లేదని చెప్పేసి వారు మండిపడుతున్న అంశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్నటి నుంచి కూడా ఆ కార్మిక లోకంతో పాటు ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులకు మనోస్థైర్యాన్ని ఇస్తూ ఆ కుటుంబంతో అండగా నిలుస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, మనం చూసాం వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకునే ఉచిత బస్సు స్కీమును భుజాలపై మోస్తుంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు. వారికి ఇచ్చిన హామీల విషయంలో కూడా ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత కనీసం ఒక్క హామీని నెరవేర్చకపోవడం, చివరికి కేసీఆర్ గారి పరిపాలనలో ప్రారంభించిన విలీన ప్రక్రియను కూడా పూర్తి చేయకపోవడం, 32 న్యాయమైన హామీల అమలు విషయంలో కూడా వారికి కనీసం చలనం లేకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? యాక్చువల్ గా మహాలక్ష్మి ఉచిత బస్సు పథకము మంచిదే, మహిళలు తిరుగుతున్నారు, మనం కూడా మద్దతిస్తాం. కానీ మరి ఆర్టీసీకి ప్రభుత్వము ఆ అమౌంట్ ఏదైతే ఉందో నెలకు 300 కోట్లు, ఇప్పటికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. మొత్తం ఆర్టీసీని దివాలా తీపించిండు. చెప్పుకోవడానికి రాజకీయంగా ఉచిత బస్సు అంటున్నాం. మరి ఉచిత బస్సు ఎప్పుడు నిజమవుతుంది? మీరు ఆర్టీసీకి ఇవ్వవలసిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించలేదు. ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఆర్టీసీ నష్టంలో ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కేటాయించిన ఆర్టీసీ ప్రభుత్వం నుంచి ఇది నడపడం లేదని చెప్పి విలీనం వారు అప్పటి నుంచే విలీన ప్రక్రియను మొదలు పెట్టినారు. మధ్యన ఆగింది అది. జీవోలు కూడా తీసినాం. ఇప్పుడు మధ్యకు వచ్చిన దాన్ని సంపూర్తి చేయడానికి, దాన్ని కంప్లీట్ చేయడానికి మీరిచ్చిన హామీ అది. సంపూర్తి చేసిన ఇళ్ళంత ముందు చదివి వినిపించినా నేను 5 హామీలు ఆర్టీసీకి సంబంధించి, కార్మికులకు సంబంధించి ప్రభుత్వ పీఆర్సీలో వీళ్ళని జాయిన్ చేస్తామని చెప్పి, వీళ్ళతో పాటు సమానంగా ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని, ఇవన్నీ మీరిచ్చిన హామీలే కదా. ఆ హామీలను అడగడానికి వాళ్ళు సమ్మె పాట పడితే న్యాయబద్ధమైన సమ్మె ఇలా ఎట్లాంటి ఇల్లీగల్ లేదు. న్యాయంగా నోటీసులు ఇచ్చి సమ్మెకు దిగినారు ఆర్టీసీ కార్మికులు. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన సమ్మె చేస్తే ఇవాళ మీరు దుర్మార్గంగా వాళ్ళు కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్న శంకర్ గౌడ్ గారి మరణానికి ఎవరండి కారణం? ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవాలి, కార్మికుల దగ్గరికి వెళ్ళాలి, శంకర్ గౌడ్ దగ్గరికి అందరు మంత్రివర్గం అంతా ₹1 కోటి వారికి ఎక్స్గ్రేషియా ఇమ్మీడియట్గా ప్రకటించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా హామీ ఇవ్వవలసిన అవసరం ఉంది ఇలా. లేకపోతే ఆర్టీసీ కార్మికులందరూ తిరగబడి ఈ విధంగా ఉంటే పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా మారే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా తెలంగాణ ఇస్తానని చెప్పి డిసెంబర్ 9 ప్రకటన చేసి డిసెంబర్ 23 నాడు వెనకకు తీసుకోవడం వల్లనే కదా జరిగినాయి ఆత్మహత్యలన్నీ. అయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏం చేసిందండి? 2.5 సంవత్సరాల్లో చక్కదనాల తెలంగాణను సాగు తెలంగాణగా మార్చినారు. పచ్చని తెలంగాణని ఇలా ఆత్మహత్యల తెలంగాణగా మార్చింది రేవంత్ రెడ్డి కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఆస్తుల కోసం, అక్రమ ఆస్తుల పంపకాల కోసం ఎట్లా కొట్లాడుకున్నారు అనేది కొండా సురేఖ గారు కూతురు దగ్గర నుంచి తుపాకులు పెట్టి బెదిరించి ఇలా పారిశ్రామికవేత్తలు డక్కన్ సిమెంట్ విషయంలో ఏం జరిగిందండి? ఒక ఎండీని పిలిచి మీరు అక్కడ తుపాకులు నొదిటి దగ్గర పెట్టేసి మీరు వసూలు చేసుకోలేదా 100 కోట్లు? ఇవన్నీ ఏంటి? ఇలా భూ ఆక్రమణలు ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఎనుమల చట్టమేంది? వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న దౌర్జన్యాలేంది? ఒట్టినాగులపల్లి 500 ఎకరాలు ఎట్లా ఆక్రమించుకున్నారు? మౌలాలీలో 500 ఎకరాలు ఎట్లా ఆక్రమించుకున్నారు? మీరు చేస్తున్న పరిణామాలు ఏంది? ఇలా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడ పండిండు రాహుల్ గాంధీ అసలు మాట్లాడతలేదు, సోనియా గాంధీ మాట్లాడతలేరు, ప్రియాంక గాంధీ మాట్లాడతలేరు. అడ్డగోలు కొట్టి వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అని చెప్పింది. రాక్షసులో ఇక్కడ రాష్ట్రంలో ఒక అమానవీయమైన పరిపాలన జరుగుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తిరగబడి వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ యొక్క ఈ దాష్టిక పరిపాలనకు అంతం చూస్తాము. తప్పకుండా మిమ్మల్ని పదవి తుచ్యం చేసే కార్యక్రమం దగ్గర పడింది. ఇంకొకటి, కేసీఆర్ గారి పరిపాలన మీరు చూడండి. ఆయన ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపిండు. రైతు కేంద్రంగా మా పరిపాలన ఉంటుందని చెప్పిండు, ప్రజల కేంద్రంగా మా పరిపాలన ఉంటుందని చెప్పిండు, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ గా ఉంటుందని చెప్పిండు. మీకు ప్రజలకే మీ ప్రయారిటీ లిస్ట్ లో ప్రజలు లేరు, మీ ప్రాధాన్యత క్రమంలో ఆర్టీసీ కార్మికులు లేరు, మీ ప్రాధాన్యత క్రమంలో రైతులు లేరు. ఎవరున్నారు మీ ప్రాధాన్యత క్రమంలో? ఏమైనా మీ అధిష్టానానికి నెలలను ముడుపులు పడటం, బీజేపీ నాయకులను సంతృప్తి పరచడం. ఇది తప్పితే ఈ పరిపాలనలో ఒక్కటంటే 2.5 సంవత్సరాలలో ఇచ్చిన స్కీములు అమలు చేయలేకపోతున్నారు. తులం బంగారం అంటే అది ఎడిపోయింది. ఇలా
కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి స్వయంగా పిలవాలి, మాట్లాడాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్, మనం చూస్తున్నాం సమ్మె ప్రారంభించిన తర్వాత కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం. ఏకంగా 3 ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యకు ప్రయత్నించి ఏకంగా ఒకరు శంకర్ గౌడ్ గారు ప్రాణాలు కోల్పోయిన సర్కార్లో కనీసం చలనం లేకపోవడంపై నరసింహారెడ్డి గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భుజంగరావు గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన హామీల అమలుకు అడుగులేయాల్సిన అవసరం ఉంది. సమ్మెను విరమింపజేసేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తాం, ఆర్టీసీకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్న అంశాలు కూడా మనం ఇప్పటివరకు చూసాం. రాష్ట్రంలో ఒకే రోజు 3 ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఏకంగా ఒకరు కన్నుమూయడం, శంకర్ గౌడ్ గారు ప్రాణాలు కోల్పోవడం అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ సమాజాన్ని తీవ్రస్థాయిలో కలచివేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. 42 రోజుల పాటు జరిగిన తెలంగాణ సకల జనుల సమ్మెలు కూడా అత్యంత కీలకమైన పాత్రను పోషించింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులే తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాల మీద నడిపించారు. కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వారి పోషించిన పాత్రను ఇప్పటికీ మరవలేం. ఈ క్రమంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరోసారి వారు ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరం అని చెప్పేసి ఇప్పటివరకు నరసింహారెడ్డి గారు చెప్పిన విషయాలు మనం ఇప్పటివరకు చూసాం. భుజంగరావు గారు కూడా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. భుజంగరావు గారు మనం చూసాం, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఢిల్లీ నాయకులు, రాహుల్ గాంధీని మొదలుకొని ఇతర నాయకులంతా కూడా రకరకాల హామీలు ఇచ్చారు, డిక్లరేషన్లు అమలు చేశారు. కానీ వాటి విషయంలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అనేక రకాల హామీల విషయంలో కావచ్చు, వాటి అమలు ఏమైందనే దానిపై కనీసం ఒక్కసారి కూడా దానిపైన చర్చించిన సందర్భం లేదు, మాట్లాడిన సందర్భం లేదు. కనీసం తెలంగాణ దిక్కు వారు కన్నెత్తి చూడని సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగ హననం జరుగుతుంది, రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని, బీజేపీ ప్రభుత్వం అని రంకెలేస్తూ రాహుల్ గాంధీ పెడబొబ్బలు పెడతా ఉన్న పరిస్థితి కదా దేశమంతా. అరే అదే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారము బ్రతుకనివ్వు, రైట్ టు లివ్ అనేదాన్ని ఇంత సజీవ సమాధి చేస్తూ ఉంటే, ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఉంటే, మొత్తము వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసుకుంటూ ఉంటే, బ్రతుకు కరువై భద్రత లేక రోడ్డున పడి బ్రతకలేక అంత కష్టాలు పడుతుంటే రాహుల్ గాంధీకి ఎందుకు వినబడతలేదు, ప్రియాంక గాంధీకి ఎందుకు వినబడతలేదు, అధిష్టానం ఏం చేస్తూ ఉంది అంటే, ఇక్కడ వసూలు చేసిన పేదల పొట్టలు కొట్టి అన్యాక్రాంతం చేసినటువంటి సంపద వల్ల బ్యాగులు అందించే బ్యాగులకి ఆశపడతా ఉన్నారా, తెచ్చే మూటలకి ఆశపడతా ఉన్నారా? ఇలాంటి పాలన బ్రహ్మాండంగా ఉందని కోరుకుంటాం. నిన్న కాక మొన్న 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి కదా, అనేక రకాల అసత్య ప్రచారాలు చేశారు కదా. ఇప్పుడు చెప్పండి తెలంగాణ రాష్ట్రం లోపల విద్యార్థులు 160 మంది చచ్చిపోయారు, రైతులు 120 మంది చచ్చిపోయారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇలా ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మ బలిదానాలకు సిద్ధమవుతూ ఉన్నారు. అందరినీ కూడా పాడెక్కిస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత గొప్ప ప్రభుత్వం, మాకు ఓటేయండి అని అంటే జనము చీత్కరిస్తారో, చెప్పుతో కొడతారో, ఓటేస్తారో అర్థమవుతుంది కదా. నిన్నగాక మొన్ననే కదండి ప్రచారం చేసింది, ఈ మధ్యలోనే ఏమొచ్చింది? నేను అంటున్నా, అది అక్కడ కరీంనగర్లో ఉన్నాడు ఒక మంత్రి బండి సంజయ్. ఆనాడు ఆర్టీసీ సమ్మెలో ఒక కార్మికుడు గుండెపోటుతో చనిపోతే పాడెమోసి నాటకం చేసి ఏదో నాటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా దుష్ప్రచారం చేశారు కదా. మరి ఎందుకు కనబడలేదు? 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళ స్పందన ఎందుకు లేదండి? ఎందుకు మేధావులు అంటున్నాం, ముఖ్య పౌర సమాజం అంటున్నాం, మీ బాధ్యత లేదా? చట్టసభలకు పంపించారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్నారు కదా. ఎందుకు మాట్లాడరండి మీరు? స్పందన లేదా? మానవత్వం లేదా? కరువు అయిపోయిందా? అంటే మీ ఫెవికాల్ బంధమా కొనసాగుతూ ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను కార్మికులకు ఒకటే కోరుతా ఉన్నా, ఆర్టీసీ కార్మికులకు చెయ్యెత్తి దండం పెట్టి నేను ఒకటే కొడతా ఉన్నా, ఆవేదనతో కొడతా ఉన్నా. అయ్యా, మీ కుటుంబాలు ఆగం చేసుకోకండి, భార్య పిల్లల్ని రోడ్డు మీద వేయకండి, చావు డప్పు మీ ఇంట్లో మోగే విధంగా చేయకండి. మీరు చావు డప్పు క్యాబినెట్ మంత్రుల ఇళ్ల ముందు కొట్టే విధంగా చూడండి, కాంగ్రెస్ పాలకుల ఇళ్ల ముందు చావు డప్పు మోగే విధంగా చూడండి. గది నిలబడి పరిగేసి కొట్లాడే మనోధైర్యం ఆర్టీసీ కార్మికులకు నాడే ఉద్యమ కాలంలో చూసిన వేళ 10 మీ ధైర్యం కూడా కట్టుకోండి. బీఆర్ఎస్ మీకు అన్నిట్లో అండగా ఉంటుంది, మాలాంటి వాళ్ళమంతా కూడా మీకు అండగా ఉంటాం. ధైర్యం కూడా కట్టుకోండి, సమస్యలు సాధించుకుందాం, నిలబడదాం, పోరాడదాం, ప్రభుత్వం మెడలు వచ్చి సాధించుకుందాం. దుర్మార్గులైనటువంటి కాంగ్రెస్ పాలకుల భరతం పడదామని నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం, ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి భుజంగరావు గారు
అలాగే నరసింహారెడ్డి గారు కూడా పిలుపునిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పోరాడి ఏకంగా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణనే సాధించుకున్నాం, ఆర్టీసీ హక్కులను కూడా తప్పకుండా సాధించుకుందాం, ప్రభుత్వం మెడలు వంచి హక్కుల సాధన కోసం జరిగే ప్రతి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోని శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆత్మ బలిదానాలకు అలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కోరుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు పోషించిన పాత్ర చారిత్రాత్మకమైన పాత్ర. అలాంటి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులను తప్పకుండా తెలంగాణ సమాజం కడుపులో పెట్టి చూసుకుంటుంది. కాబట్టి తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఎవరు కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కోరుతున్న సందర్భాన్ని, విజ్ఞప్తి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.